ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు పోతున్నారు? అందరికీ దొంగల్లాగా ఎందుకు పోతున్నారు? ప్రభుత్వ భూమిలోకి అర్ధరాత్రి పోయి దొంగల్లాగా జేసీబీలు పెట్టి దొడ్డిదారిన పోయి పిల్లలు ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడకుండా దొడ్డిదారుని ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, మీరే కదా కోర్టుకు చెప్పారు మార్చి 27-28 నాడు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి 10 రోజులు సమయం ఇవ్వండి, మా జవాబు చెప్తాము, కోర్టులో మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు. మరి ఆ 10 రోజులు ఏం పడిపోయిందని ఇవాళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ 10 రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు? ప్రభుత్వ భూమి అన్నమాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం? ఎందుకు పగటిపూట పోవట్లేదు? ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు? కోర్టు సెలవులు చూసుకొని శనివారం, ఆదివారం, ఉగాది, రంజాన్ ఇవి చూసుకొని వందల వాహనాలు అక్కడ పంపి బుల్డోజ్ చేస్తారా? ఇదేనా ఒక ప్రజాస్వామ్యంలో ఒక నీతివంతమైన పరిపాలన అందించే వాళ్ళు, ప్రజాపాలన అని చెప్పుకునే వాళ్ళు చేయాల్సింది? దొంగదారిన పోవడమే కాకుండా పనికి మాలిన మాటలు మాట్లాడతారా? గుంట నక్కలు అని మాట్లాడతారు. ఎవరు గుంట నక్కలు? వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, అవును మేము నక్కలమే కానీ నీలాగా పందికొక్కు కాదని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అన్ని మాటలు పడాల్సిన అవసరం ఉందా? పిల్లలతో పిలిచి మాట్లాడవచ్చు కదా. అరే ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా హైకోర్టు ఎన్నిసార్లు తిట్టిందండి? ఈ హైడ్రాతోని వీకెండ్స్ పని చేసుకుంటా, శనివారాలు ఆదివారాలు పని చేసుకుంటా, కోర్టు సెలవు దినాల నాడు హైడ్రాతో మీరు కొడుతున్నారు పేదల ఇండ్లు, ఇంకోసారి పిచ్చి చేస్తే హైడ్రాను రద్దు చేసి పారిస్తాను కూడా హైకోర్టు చెప్పలేదా? అయినా మీకు బుద్ధి రాదా నీ ప్రభుత్వానికి? బుల్డోజర్లు ఎందుకు పోతున్నాయి ఆదివారాలు శనివారాలు ప్రజల మీదకి? అంటే ఎన్నిసార్లు కోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా నీకు బుద్ధి రాదా? ఇంగితం రాదా నీ ప్రభుత్వానికి? అక్కడ పులులు లేవు, జింకలు లేవు అని పంచ్ డైలాగులు చెప్పడం ఏముంది నాకు అర్థం కాదు. అక్కడ ఏముందో కనీసం ఎప్పుడన్నా పోయినావా నువ్వు? పిల్లలు చెప్తున్నారు ఈరోజు ఫుట్బాల్ ఆడడానికి వచ్చినాడు, భూముల మీద కన్నేసినాడు, ఇప్పుడు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుతున్నాడు, మా భూములు గుంజుకుంటున్నాడు అని పిల్లలు చెప్తా ఉన్నారు. నేనేమంటా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారిని, ప్రజాపాలన అంటే విద్యార్థుల జుట్టు లాగడం, ఆడపిల్లల బట్టలు చింపడం, ఒక న్యాయం కోసం వాళ్ళు ఒక ఇంచు భూమి వాళ్ళదా? ప్రైవేట్ భూమి ఏమన్నా? ప్రజల కోసం, హైదరాబాద్ భవిష్యత్తు కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. అక్కడ చదువుకునే పిల్లల్లో 70-75% మంది పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు. వాళ్ళు పాపం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి 2-3 ఏళ్ళు ఇక్కడ చదువుకొని 4-5 ఏళ్ళు చదువుకొని PhD చేసేటోళ్ళు అయితే వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళకి హైదరాబాద్లో ఉన్న ప్రేమ మీద నీకు అరపైసా ఉందా? అనుమాత్రం ఉందా? వాళ్ళు హైదరాబాద్ కోసం వాళ్ళు పోరాడుతుంటే, హైదరాబాద్ భవిష్యత్ తరాల కోసం వాళ్ళు కొట్లాడుతుంటే కనీసం నువ్వు ముఖ్యమంత్రివి, 4 కోట్ల మందికి ప్రతినిధివి అనే ఇంగితం నీకుందా? సిగ్గనిపిస్తలేదా? కనీసం డబ్బు కోసం ఇంత దిగజారాలా? ఇంత తప్పుడు పనులు చేయాలా? నేను జగదీష్ రెడ్డి గారు చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నా, 14,000 ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మాసిటీ కోసం సేకరించాం. మాకు కూడా ప్రతిఘటన ఎదురైంది, మాకు కూడా ఇబ్బందులైనాయి. ఒప్పించి మెప్పించి మొత్తానికి కోర్టు కూడా అన్ని సరైన వివరాలు సమర్పించి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చి అన్ని చేసి 14,000 ఎకరాలు హైదరాబాద్ ఫార్మాసిటీ అని చెప్పి ఒక గ్రీన్ ఫార్మాసిటీ కడతామని చెప్పి మేము సేకరించాం. ఇవాళ నువ్వు దాన్ని 4th సిటీయో 420 సిటీయో కడుతున్నావు నువ్వు. అక్కడ నేను అడుగుతున్నా, మరి అక్కడ 14,000 ఎకరాలు నీ చేతిలో ఉన్నప్పుడు, మేము వడ్డిచ్చిన విస్తరలాగా నీ చేతిలో పెట్టినప్పుడు ఈ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డావు? అక్కడ 14,000 ఎకరాల్లో కట్టచ్చు కదా. నువ్వు కట్టే ఐటీ పార్కులు, నువ్వు కట్టబోయే AI సిటీ, నువ్వు కట్టబోయే ఫ్యూచర్ సిటీ కోసం 14,000 ఎకరాలు పెట్టుకొని ఇక్కడ ప్రజెంట్ సిటీని ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? ఉన్నదే అక్కడ లంగ్ స్పేస్ ఇది ఒకటి, 2,500 ఎకరాలు ఏదైతే అక్కడ HCU చుట్టూ ఉందో ఆ పశ్చిమ హైదరాబాద్లో ఉన్న ఒకే ఒక లంగ్ స్పేస్ అది. దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా ప్రజలు అడిగేది. దాన్ని ఎందుకు ఖరాబ్ చేస్తున్నామని కదా పిల్లలు కొట్లాడేది. అక్కడ ఉండే జంతువులకు నోరు లేదు, నీ మంత్రులకు లేదా, నీ ఎమ్మెల్యేలకు లేదా? కనీసం ఒక్కరు మాట్లాడుతున్నారా? ఒక్కరికన్నా కనీసం బాధ అనిపిస్తలేదా? నెమళ్ళు అరుస్తుంటే, ఆ పశువులు పక్షులు గోల చేస్తుంటే, మా గూడు జరగొట్టద్దని ఏడుస్తుంటే ఒక్కళ్ళకు కూడా మానవత్వం ఉన్నవాడికి దేశం మొత్తం వినబడుతుంది, కానీ మీకు వినబట్టలేదా? అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది, పిల్లలు అడుగుతున్నారాడా ఏ యూనివర్సిటీ హే రియల్ ఎస్టేట్ నహి అని చెప్పి నినాదాలు ఇస్తున్నారు. ఇక మళ్ళీ దాని మీద ప్రెస్ మీట్లు, ఇష్టం వచ్చినట్టు తిట్లు, మేము అవన్నీ చెప్పడానికి నేను రాలేదు. నేను ఇవాళ సూటిగా స్పష్టంగా ఒకటే విషయం చెప్తా ఉన్నా, మళ్ళీ మమ్మల్ని ఎవరు కూడా తప్పు పట్టవద్దని చెప్పి కూడా కోరుతా ఉన్నా.